ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాసరావుగా మారాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఓడించిన తిప్పల నాగిరెడ్డి లాంటి నాయకుడిని కాదని అమర్నాథ్ను జగన్ బరిలో దింపారు. తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావును మరోసారి పోటీ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాసరావుగా మారాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఇలాంటి నాయకుడిని కాదని అమర్నాథ్ను జగన్ బరిలో దింపారు. తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావును మరోసారి పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం ఇది. దాదాపుగా 3,35,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున అంటే కూటమి తరపున పల్లా శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే అప్పట్లో జనసేన విడిగా పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం బరిలో ఉన్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అంటే 2014-19 మధ్య జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది 5 ఏళ్లు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి వైసీపీకి సంబంధించి గత ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డి బరిలో నిలిచారు. ఆయన పవన్ కళ్యాణ్ పైన దాదాపుగా 30,000 పైచీలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే గడిచిన 5 ఏళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈసారి తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత 2-3 అభ్యర్థులను వైసీపీ ప్రకటించినప్పటికీ కూడా చివరికి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కు ఈ స్థానాన్ని వైసీపీ కేటాయించింది. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావుకు ఉన్న సానుకూలతలను బట్టి ఆయనే విజయం సాధిస్తారని కూడా అందరూ భావించారు. మెజారిటీ కూడా పెద్ద ఎత్తున వస్తుందని భావించారు. అయితే ఎన్నికల సమయం పోలింగ్ దగ్గర పడే సమయానికి పరిస్థితి అయితే కొంత మారిందని విశ్లేషకులు అంచనా వేశారు. పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందనే అభిప్రాయం అయితే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు గుడివాడ అమరు నియోజకవర్గానికి ఎన్నికలకు చాలా తక్కువ సమయం ముందు ఆయన పేరును ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరికి కూడా విజయం దోబూచులాడుతుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సారూప్యత ఉంది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు తండ్రి పోటీ చేశారు, పల్లా సింహాచలం. అలాగే గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు, వాళ్ళిద్దరూ తండ్రులు కూడా ఎన్నికల్లో పోటీ పడడం జరిగింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు విజయం సాధించారు. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే తిరిగి గుడివాడ అమరు గెలిచే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే ఓడిపోయినప్పటికీ కూడా గడిచిన 5 ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని పల్లా శ్రీనివాసరావునే విజయం వరిస్తుందని కూడా అందరూ అటువైపు వర్గం అంచనా వేస్తుంది. అయితే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు, పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఆయన భార్య ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళ తండ్రి వైపు కాపు బంధుత్వం ఉంది. ఈ కోవలో గాజువాకలో ఓటింగ్ కూడా కాపులదే ఎక్కువగా ఉండటంతో తిరిగి ఇక్కడ కూడా సమీకరణాలు కొంత ఇద్దరికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక గాజువాక నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు రాష్ట్రం పైన కూడా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ గాజువాక నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఉంటారు. ఆ విధంగా చెప్పుకోవాలంటే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండటంతో బయట ప్రాంతాల వారే ఎక్కువగా ఇక్కడ ఉంటారు. దీంతో ఇరు వర్గాల్లో ఎవరిని విజయం వరిస్తుంది అనే ఉత్కంఠ అయితే గాజువాకలో కొనసాగుతుంది.
దీనిపైన భారీ ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.